హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక చూడండి, ఈరోజు మన నిఫ్టీ వచ్చేసి మన లెవెల్స్ ఏ విధంగా పనిచేస్తాయో చూద్దాము. కాకపోతే గత 6 నెలల నుంచి నేను డైలీ ఈ లెవెల్స్ చెప్తున్నాను అనమాట. ఈ లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేస్తున్నాయి. మీకు నచ్చితే మీరు ఉపయోగించుకోగలిగితే మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి లెవెల్స్ వాడుకోండి అని చెప్తున్నాను. కాకపోతే ఇటీవల నేను ఈ లెవెల్స్ ఎలా డ్రా చేస్తాను, ఏ విధంగా అంటే వాల్యూమ్ ప్రొఫైల్ ఉపయోగించి ఎలా డ్రా చేస్తాను అనే వీడియో ఒకటి చేశాను. అయితే ఆ లెవెల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయని బ్యాక్ టెస్ట్ చేసుకుందాము. తర్వాత నిన్న ఎలా పనిచేశాయి, ఆ తర్వాత అంటే ఆ వీడియోను ఉపయోగించి కొంతమంది కొన్ని కామెంట్ చేసి డౌట్స్ అడిగారనమాట. ఆ డౌట్స్ అవన్నీ తర్వాత వీడియోలో చెప్తాను. నిన్న చేయాల్సిన వీడియో ఇది. నిన్న నేను జర్నీలో ఉండి ఇప్పుడు చేస్తున్నాను. జస్ట్ ఈరోజు లెవెల్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో అన్ని వివరాలు క్లియర్గా మాట్లాడుకుందాం. నిన్న ఏ విధంగా పనిచేసిందంటే ఇక్కడ చూడండి, ఈ లెవెల్స్ వచ్చేసి మనం గత 6 నెలల నుంచి డ్రా చేసుకుంటున్నాం కాబట్టి ఈ లెవెల్స్ అన్నీ ఇంతకుముందు అన్నీ డ్రా చేసుకుని ఉన్నాం. అంటే ఏ రోజు లెవెల్ ఆ రోజు డ్రా చేసి ఈ లెవెల్స్ అలాగే ఉండిపోయిన లెవెల్స్ అండి. మొన్న కూడా మీకు వీడియో చేస్తూ కూడా కొన్ని ఆ రోజు లెవెల్స్ డ్రా చేశాను. అయితే ప్రస్తుతానికి ఉన్న లెవెల్స్ ఇక్కడ నిఫ్టీ వచ్చేసి గ్యాప్ అప్ అయింది కదా. ఇక్కడ గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ మన లెవెల్ 24,618 లెవెల్ ఉంది. ఆ లెవెల్ని ఈ క్యాండిల్ దాటేసింది అనమాట. దాటిన తర్వాత కింద ఇంకొక లెవెల్ ఉంది, 24,583 లెవెల్ ఉంది కదా. అక్కడ వరకు వచ్చి చూడండి, అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 24,618 లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని చూడండి, అక్కడ 2 టైమ్స్ రిజెక్షన్ వచ్చింది. ఆ రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చేసింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ డౌన్కి వచ్చిన తర్వాత రీటెస్ట్ చేసి మళ్ళా చూడండి ఈ లెవెల్ని 24,583 లెవెల్ని ఒక బిగ్ క్యాండిల్ తోటి దాటేసింది. పెద్ద క్యాండిల్స్ తోటి ఈ లెవెల్ని దాటేసింది. దాటిన తర్వాత మళ్ళీ చూడండి రీటెస్ట్, ఇక్కడ మన వీవ్యాప్ని టచ్ చేసి డౌన్కి వచ్చింది. ఇక్కడ రీటెస్ట్ చేసి వచ్చేటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా పుట్ సైడ్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చండి. మీకు చాలాసార్లు నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. ఇక్కడ తీసుకోవాలంటే అంటే డౌట్గా తీసుకోవాల్సి వస్తుంది, ఇక్కడ తీసుకోవాలన్నా డౌట్గా తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఈ మన రెండింటి లెవెల్స్ని దాటేసి మళ్ళీ రీటెస్ట్ చేసి వచ్చేటప్పుడైతే ఖచ్చితంగా పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఈ విధంగా నిన్న కొన్ని పాయింట్స్ అయితే తీసుకోగలిగాం. ఆ తర్వాత మళ్ళీ చూడండి మళ్ళీ ఈ లెవెల్ వరకు వచ్చింది. ఆ తర్వాత కొంత డౌన్కి వచ్చింది. అలా కన్సాలిడేషన్ మోడ్లోనే ఉండిపోయిందండి. అయితే ఈరోజు మన లెవెల్ వచ్చేసి 1 మినిట్ అండి. నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 24,584 అండి. అంటే ఆల్రెడీ ఆ లెవెల్ ఉంది కాబట్టి ఆ లెవెల్ని మనం ఉంచేస్తున్నాం. ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దామండి. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో కూడా గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఈ డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ కాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత ఈ లెవెల్ దాటేసింది. దాటిన తర్వాత చూడండి ఎంత బిగ్ క్యాండిల్ పడింది. బిగ్ క్యాండిల్ పడిన తర్వాత రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్కి, అంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ తక్కువ పాయింట్స్ అయితే తీసుకోగలం. ఎప్పుడైనా కానీ అంటే మనం బై చేసిన తర్వాత ఒక 30-40 పాయింట్స్ అలా వచ్చినప్పుడు కాస్ట్ టు కాస్ట్ పెట్టుకొని ట్రైలింగ్ చేసుకుంటూ వస్తే ఇక్కడ నుంచి బిగ్ మూమెంట్ వచ్చినప్పుడు ఆ మూమెంట్స్ మనం క్యాచ్ చేయగలమండి. అలా చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. ఇక్కడ బిగ్ ఇక్కడ తీసుకున్న వరకైతే మంచి పాయింట్స్ వస్తాయి. అంటే ఇది ఇక్కడ కన్ఫామ్ ట్రేడు. ఇక్కడ వచ్చేసి ఎందుకు తీసుకోవాలో చెప్తా చూడండి. ఇలా డౌన్కి వచ్చిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ పడింది కదా,
ఆ గ్రీన్ క్యాండిల్ని దాటి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా బై చేయొచ్చు. ఈ లెవెల్లో ఈ లెవెల్స్ని దాటి వచ్చేటప్పుడు ఇక్కడ కన్సాలిడేషన్ అయింది. తర్వాత డౌన్కి వచ్చిన తర్వాత మళ్ళా బయింగ్ ట్రై చేసిన తర్వాత ఆ బయింగ్ ఫెయిల్ అయ్యి, అంటే ఆ బుల్లిష్ క్యాండిల్ని దాటి వచ్చేటప్పుడు ఇక్కడ ఫుట్ సైడ్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ వరకు మంచి పాయింట్స్ అయితే వస్తాయి. మరి బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు లెవెల్ వచ్చేసి 50,439 అండి. 50,439. ఇక్కడ 490 లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ని మార్చుకుందాం. ఓకే అండి, అది ఇవి ఈరోజు ఈ లెవెల్స్. ఆ తర్వాత ఒకవేళ ఈరోజు గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా మన లెవెల్స్ అన్నీ పై చూడండి, లెవెల్స్ ఉన్నాయండి. 50,895 కానీ, ఆ తర్వాత 51,340 కానీ, ఈ లెవెల్స్ అన్నీ ఉన్నాయి. అంటే కొత్త వారికి, పాత వారికి అయితే ఈ లెవెల్స్ అన్నీ డ్రా చేసుకొని ఉంటారు. 50,108 చూడండి. నేను టెలిగ్రామ్లో కూడా నేను అప్డేట్ చేస్తానండి. మార్కెట్ ఓపెన్ అయ్యే ముందుగా ఎక్కడ ఓపెన్ అవుతుందో దాన్ని బట్టి నేను లెవెల్స్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఓకే అండి, పూర్తి డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటానండి, బాయ్.